నమస్తే, నేను సుమలత. ముందుగా ప్రెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లోని హెడ్లైన్స్. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని దళసరి అనసూయ సీతక్క వెల్లడి. మాలతు కవిత గెలుపుకు మద్దతుగా దీక్షకుంట్ల లింగగిరి గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ సుస్థిర పాలనలో అభివృద్ధి పదం. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి గెలుపు కోసమే షేలింగంపల్లి ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. 6 గ్యారంటీ స్కీములను అందరికీ అందేలా చూస్తామని హామీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడదల ప్రణవ్. దళసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గ్రామంలో సమావేశంలో ప్రసంగించారు. ఈ సభలో మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య, సుంకరబోయిన మొగిలి, రూప్ సింగ్, చల్ల నారాయణరెడ్డి, ఎంపీటీసీ, 2 పీటీసీ, సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలత్ కవిత గెలుపుకు మద్దతుగా దీక్షకుంట్ల లింగగిరి గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులపైన తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ప్రాజెక్టులపైన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరియైన అవగాహన లేక నీటిని నిల్వ చేయక నదులలో ఉన్న నీటిని సముద్రంలోకి వదిలి ఈరోజు గ్రామాల్లో ఉన్న చెరువులను నింపకుండా చెరువులన్నీ ఎండిపోయి భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోయి రైతులు కూలీలుగా మారాల్సిన పరిస్థితి దౌర్భాగ్యం నేడు తెలంగాణలో ఉంది అని, కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల ఈరోజు గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ నీళ్లు లేక ఎండిపోవడం జరిగిందని, రైతులను ఉపాధి హామీ కూలీలుగా మార్చిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతులకు రెండో పంట పండించుకునే అవకాశం లేక రైతులందరూ ఉపాధి హామీ కూలీలుగా మారారు అని, ఉపాధి హామీ చట్టాన్ని తయారు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వ్యవసాయానికి ఉపాధి హామీ పనిని అనుసంధానం చేయాలని కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్లో కూడా కొట్లాడడం జరిగిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన పాపానికి ఈరోజు ఉపాధి హామీ కూలీలకు సరైన కూలీ లభించడం లేదని, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 అందిస్తామని చెప్పడంతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 15,000, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఆదుకుంటామని చెప్పి మోసం చేసిందన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయిన రైతులను స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ గాని ఆదుకోలేదని, వారికి ఎలాంటి మనోధైర్యం కల్పించలేకపోయిందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, పిఎస్సిఎస్ చైర్మన్, ఎంపీటీసీలు, క్లస్టర్ బాధ్యులు, తాజా మాజీ సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పాత నేను సంతకం పెట్టిన చెక్కులు ఈ మధ్య కాలంలో 650 చెక్కులు తీసుకొచ్చినాం. 650 చెక్కులు మరి వారి చేతికి వచ్చినాయి. అధికారులు అన్నారు ఒక దిక్కు మీటింగ్ పెట్టండి సార్, పెద్ద సభ అయితే 650 మంది అంటే తల్లి బిడ్డలు అయితే 1300 మంది వస్తారు. మరి గత చాలా కులాలకు కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దళిత బంధు విషయంలో, 3 ఎకరాల భూమి విషయంలో ఈ గ్రామంలో శక్తి మేరకు సాయం చేసినాం. సరే నా లెక్క నేను ఒకటే టర్మ్ పని చేసినావా, నా లెక్క చాలా మంది 10-15 మంది పనిచేసిళ్ళు, తల ఒక పని చేసి ఉంటే ఇంకా మిగతా పనులు కూడా పూర్తి అయ్యేటువంటి. అయినా కూడా మొన్న నాకు పైన కేసీఆర్ గారికి, ఇక్కడ నాకు ఎందుకో ప్రజలు మరి అనుకున్న స్థాయిలో ఓటింగ్ ఇవ్వలేదు. కానీ దీక్ష కూడా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ సుస్థిర పాలనలో అభివృద్ధి పదంలో నడుపుతూ గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టికల్ 370 రద్దు చేసి, అలాగే త్రిబుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డల హక్కులను కాపాడి వారికి మనోధైర్యం కల్పించి దేశవ్యాప్తంగా రైల్వే ఆధునీకరణం చేసి కొన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలను అభివృద్ధి చేసి పేద మహిళలకు ఉచితంగా ఉజ్వల యోజనలో భాగంగా లక్షల గ్యాస్ కలెక్షన్లు, ఆడబిడ్డలకు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి 5 సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ, అలాగే ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీని నెలకొల్పి చదువుకునే వారికి మీ ప్రాంతాలలో చదువుకునే విధంగా అవకాశం కల్పించిన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇలాంటి గొప్ప నిర్ణయాలు రానున్న రోజుల్లో కూడా అదేవిధంగా ప్రతి పేద ప్రజలకు నరేంద్ర మోడీ సంక్షేమ ఫలాలు అందే విధంగా తన లక్ష్యంతో, విజన్తో ముందుకు పోతూ రానున్న 2040 వరకు ఈ భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థలో 1వ ఆర్థిక దేశంగా నిలవడానికి
తన విజన్ ప్రజలకు తెలియజేయడం జరిగింది हम అన్నారు. सब ने देखा है भारत के चहुमुखी विकास के लिए भारत के विश्व के मानचित्र में विश्व शक्ति के रूप में उभर रहा है। आज भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गया है। आज भारत का यूपीआई पेमेंट ఈనాటి నర్సంపేట జనసభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమైన ఉమ్మడి పారిశుద్ధ్య సేవ అమలు చేసిన మహానేత పుష్కర్ సింగ్ ధామి గారికి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మైపాల్ పార్లమెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఎక్కడ కూర్చోండి ప్లీజ్. నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి నర్సంపేట జనసభకి जनजातियों के लिए वनवासियों के लिए लगातार इस देश के अंदर काम कर रहे हैं। भाइयों बहनों, ये वोट आपका भारत को विकसित राष्ट्र बनाने के लिए वोट है। ये वोट भारत के जन जन के कल्याण के लिए है। ये वोट हमारे समाज में अंतिम छोर में खड़े हुए लोगों को आगे उठाने के लिए वोट है। देश को आर्थिक रूप से सामाजिक रूप से शक्तिशाली बनाने के लिए होगा। भाइयों बहनों, आज हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जिस तेजी से आगे बढ़ रहा है, नए नए इतिहास बना रहा है, ये हम सब ने देखा है। भारत के चहुमुखी विकास के लिए भारत के विश्व के मानचित्र में विश्व शक्ति के रूप में उभर रहा है। आज भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गया है। आज भारत का यूपीआई पेमेंट हिंदी में बोलूंगा, चलेगा ना? तो सब लोगों को अंदरूनी हेलो नमस्कारम। भारतीय जनता पार्टी महमूदाबाद लोकसभा क्षेत्र के कैंडिडेट जनजातियों के लिए वनवासियों के लिए लगातार इस देश के अंदर काम कर रहे हैं। भाइयों बहनों, ये वोट आपका भारत को विकसित राष्ट्र बनाने के लिए वोट है। ये वोट भारत के जन जन के कल्याण के लिए है। ये वोट हमारे समाज में अंतिम छोर में खड़े हुए लोगों को आगे उठाने के लिए वोट है। देश को आर्थिक रूप से सामाजिक रूप से शक्तिशाली बनाने के लिए होगा। भाइयों बहनों, आज हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जिस तेजी से आगे बढ़ रहा है, नए नए इतिहास बना रहा है, ये हम सब ने देखा है। भारत के चहुमुखी विकास के लिए भारत के विश्व के मानचित्र में विश्व शक्ति के रूप में उभर रहा है। आज भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गया है। आज भारत का यूपीआई पेमेंट को आगे बढ़ाने का काम आपके माध्यम से होगा। मैं भारतीय जनता पार्टी का एक कार्यकर्ता होने के नाते आप सबके बीच में आपका मत, आपका समर्थन सीताराम जी के लिए मांगने के लिए आया हूँ। ఇవాళ మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథి జార్ఖండ్ బిడ్డ. జార్ఖండ్ లో ఎట్లా ఉంటుంది పరిస్థితి మనకు తెలుసు. వారు ఇవాళ ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల గురించి మాట్లాడడానికి వాళ్ళు ఇచ్చేశారు. మిత్రులారా, నేను ఒకటే హామీ ఇస్తాను. అది ఎవరు నమ్మినా నమ్మకున్న కారణం ఏంటంటే నేను 2014లో పోటీ చేసినప్పుడు ఇదే మైబాద్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గంలో 5 నియోజకవర్గాలలో వందే మాతరమంటూ ఈ చరిత్రను చెప్పింది.
ప్రెస్ న్యూస్ విలేకర్, డిస్ట్రిక్ట్ కెమెరామెన్ వారి యొక్క కూతురు నమీన్ల ప్రిన్సెస్ బర్త్డే ఈరోజు కావున ప్రిన్సెస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రెస్ న్యూస్ తరపున మరొకసారి విష్ యూ హ్యాపీ బర్త్డే. పార్లమెంటు షేర్లింగంపల్లి నియోజకవర్గం 108 మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ న్యూ కాలనీలో చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి గెలుపు కోసం షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి చెల్లెలు మంజుల పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మీ కంటి ముందు పుట్టి పెరిగిన బిడ్డను ఆదరించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి అంటూ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడుదల ప్రణవ్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ప్రణవ్ పుట్టి పెరిగిన గ్రామమైన సింగపూర్లో కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ తాను మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఓటు వేసి గెలిపించాలని సింగపూర్ గ్రామ ప్రజలను కోరారు. మీ మధ్యలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అందించే 6 గ్యారంటీ స్కీములను అందరికీ అందేలా చూస్తారని హామీ ఇస్తున్నారు. రాముడి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారాపు సంపత్, కొల్లూరి కిరణ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. कांग्रेस पार्टी कांग्रेस पार्टी జగన్ అశోక్ చెప్పాలి సార్ కాదు
యువతకు న్యాయం జరగాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యావంతులైనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి ఆరోగ్యం మంచిగా ఒకసారి గట్టిగా వేయాలి చేయికి అందరు చెప్పు మన అన్నగా ఎటు పోదాం